హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, టెక్నికల్ అనాలిస్ట్ సామంత్ గారు మనతోని ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, స్టాక్ మార్కెట్లో అసలు ఐపీఓ అంటే ఏమిటి సార్? మనకు స్టాక్ మార్కెట్‌లో ఐపీఓ అంటే ఏంటంటే, చాలా ఐపీఓలు వస్తున్నాయి. ఇప్పుడున్న గ్రోత్‌ని బట్టి దాన్ని ఏమంటారంటే ఐపీఓ ఫుల్ ఫార్మ్ వచ్చేసి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో, ఇది తెలవాలనంటే మంచి ఎగ్జాంపుల్‌తోని చెప్తే చాలా సింపుల్‌గా అర్థమైపోతది ఐపీఓ అంటే ఏంది అని. సపోజ్ ఇప్పుడు మనకు ఒక గోల్డ్ జ్యువెల్లరీ షాపే ఉందనుకుందాం. ఇప్పుడు ఏది ఖజానా జ్యువెల్లర్స్ చాలా ఫేమస్. ఖజానా కాకపోతే ఎంబీఆర్ జ్యువెల్లర్స్ ఏదైనా ఫేమస్. వీళ్ళకు హైదరాబాద్‌లో కొన్ని స్టాల్స్ ఉన్నాయి. షాప్స్ ఉన్నాయి. అక్కడ కొన్ని ఏరియాలలో ఫేమస్ షాప్స్ ఉన్నాయి. వీళ్ళ బిజినెస్ ఏందంటే ఇప్పటివరకైతే తెలుగు స్టేట్‌లోనే ఉంది అనుకుందాం. జస్ట్ సే ఒక బిజినెస్ అనేది హైదరాబాద్‌లోని తెలుగు స్టేట్‌లోనే మాత్రమే ఉంది. సో, ఈ కంపెనీకి ఏందంటే కొన్ని 10 ఇయర్స్ నుండి వాళ్ళ బిజినెస్ మీద గ్రిప్ వచ్చింది. ప్రాఫిట్ అనేది రన్ అవుతా ఉంది. సో, వీళ్ళేం చేయాలి అనుకుంటారంటే ఇండియా మొత్తం స్ప్రెడ్ చేయాలనుకుంటారు. ఇండియా మొత్తం స్ప్రెడ్ చేయాలి అనంటే ఏం చేయాలి? గోల్డ్ జ్యువెలరీ స్ప్రెడ్ చేయాలంటే ఏం కావాలా ఫస్ట్? ఇన్వెస్ట్‌మెంట్ ఆ! కావాలి. ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడి నుండి తెస్తారు? వీళ్ళ దగ్గర లేదు మనీ. సరే, కొంచెం ఏం చేస్తారు అనంటే బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకోనో, లేకపోతే ఇంకా వేరే వేరే రూట్‌లలో సరే ఇప్పుడు వాళ్ళకి ఎక్స్‌పాండ్ చేయాలంటే ఒక 1000 క్రోర్స్ కావాలనుకుందాం. ఒక గోల్డ్ జ్యువెల్లరీ షాప్‌ని ఇండియా మొత్తము మనకు వాళ్ళు బ్రాంచెస్ ఓపెన్ చేయాలి అనుకుంటే మనీ కావాలి. అప్పుడేం చేస్తారు అనంటే, ఈ ఐపీఓ అనే వర్డ్ ఏదైతే ఉందో, ఇది యాక్చువల్ ఏంది అనంటే సెబీ దగ్గరికెళ్తది. అంటే గోల్డ్ జ్యువెల్లరీ షాప్ ఏం చేస్తది అనంటే, వాళ్ళు ఎక్స్‌టెండ్ చేయాలనుకుంటున్నారని సెబీని అప్రోచ్ అవుతారు. సెబీ దగ్గరికి అప్రోచ్ అయ్యి మా కంపెనీని మొత్తం ఇండియా మొత్తం స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాము. సో, మాకు మనీ కావాలా, దానికి బట్టి మేము అప్లై చేసుకుంటాం ఐపీఓ. సో, మా కంపెనీలో కొంచెం మీకు వాటా ఇస్తాం షేర్ల రూపంలో అని చెప్తారు. దానికి సెబీ ఏం చేస్తదంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ మొత్తం చూస్తది. క్రాస్ చెక్ చేసి ఓకే, వీళ్ళు ఎలిజిబులా కాదా? డెబిట్స్ ఎన్నున్నవి? ఇయర్ అంటే మనకు వీళ్ళకు నెట్ ప్రాఫిట్ ఎంతుంది ఎవ్రీ ఇయర్? అంటే ఎన్ని షేర్లు ఇస్తున్నారు? ఇది మొత్తం క్రాస్ చెక్ చేసి వాళ్ళకి ఐపీఓ అనేది పర్మిషన్ ఇస్తుంది. ఐపీఓ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే, డీమ్యాట్ అకౌంట్‌లోకి ఇప్పుడు ఆ గోల్డ్ జ్యువెల్లరీ షాప్‌కి 1000 కోట్లు కావాలా. 1000 కోట్లలో ఏందంటే 500 కోట్లు పబ్లిక్ నుండి తీసుకోవాలనుకుంటుంది మనీ. పబ్లిక్ నుండి అంటే డైరెక్ట్ నాకు ఇయ్యండి అనంటే అది కుదరదు. దానికి ఒక ఆ! లీగల్ అగ్రీమెంట్ ఉండాలి. ఒక ప్రాసెస్ ఉండాలి. డైరెక్ట్ తీసుకుంటే అది ఇల్లీగల్ అవుతుంది. సో, వాళ్ళేం చేస్తారంటే సెబీని అప్రోచ్ అయ్యి మా కంపెనీలో షేర్లు ఇస్తాము అన్నప్పుడు ఏం చేస్తారంటే ఐపీఓ అలాట్‌మెంట్ చేస్తారు. మనకు ఇప్పుడు మొబైల్ యాప్‌లో గాని, డెస్క్‌టాప్ మీద గాని ఐపీఓ అని ఉంటుంది ఆర్డర్ బుక్. సో, ఆ గోల్డ్ జ్యువెల్లరీ షాప్ అనేది ఐపీఓ అంటే మాకొక 500 కోట్లు కావాలి. మేము 500 క్రోర్స్ డివైడెడ్ బై ఒక 5000 5 లాక్ షేర్స్ ఇస్తాము అంటారు. 5 లాక్ షేర్స్ ఇస్తాము. మీరు మాకు మనీ పే చేయండి అంటారు. మనం ఏం చేస్తామంటే ఐపీఓకి అప్లై చేసుకుంటాం మొబైల్ ద్వారా. అప్లై చేసుకున్న తర్వాత ఏంది అనంటే వాళ్ళు చెప్తారన్నట్టు. అంటే 5 లాక్ షేర్స్ అంటే ఒక్క షేర్ ఉండదు. మినిమమ్ ఐపీఓ అప్లై చేసినప్పుడు కంపల్సరీ లాట్ అని ఉంటుంది. లాట్ అని అంటే ఒక్క షేర్ కాకుండా మినిమమ్ 10 షేర్స్, 20 షేర్స్, 100, 1000 లేదంటే 2000 షేర్స్ మినిమమ్ అంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. వాళ్ళ కంపెనీ డెసిషన్ బట్టి ఉంటది. మా అగ్రీమెంట్‌ని మనము లీగల్‌గా డిజిటల్ సైన్ కూడా దాని మీద చేస్తాం. ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని. సో, ఐపీఓ ఎప్పుడొస్తుంది అనేది ఫస్ట్ ఒక డేట్ రిలీజ్ అవుతది. ఐపీఓ అనౌన్స్‌మెంట్ ఈరోజు ఉంది. ఇక్కడ నుండి ఈ డేట్ నుండి ఈ డేట్ వరకు అలాట్‌మెంట్ జరుగుతది అని. మనం అప్లై చేసుకుంటాం. అప్లై చేసుకున్న తర్వాత మొబైల్ ద్వారా అప్లై చేసుకున్న తర్వాత యూపీఐ ఐడీ నుండి గాని, నెట్ బ్యాంకింగ్ నుండి గాని, లేదంటే కొంతమంది బ్యాంక్‌కెళ్ళి డ్రాఫ్ట్ తీసి కూడా అప్లై చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఒక 3 డేస్, 4 డేస్, కొన్ని 7 డేస్ కూడా ఉంటాయి ఐపీఓ అలాట్‌మెంట్. సో, అందులో అప్లై చేసిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్‌లో ఏదైతే మనీ ఉంటుందో, ఆ మనీ అనేది అక్కడ మనకు లాక్ అవుతుంది. లాక్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఐపీఓ అనేది క్లోజ్ అవుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు అడుగుతారన్నట్టు. జ్యువెల్లరీ షాప్ వచ్చి అడిగింది. లీగల్‌గా అడిగింది ఐపీఓ రూపంలో. మేము 500 క్రోర్స్ పెట్టి మేము ఇండియా మొత్తం స్టోర్స్ ఓపెన్ చేయాలనుకుంటున్నామని. మనకొక ఐడియా ఉంటది. ఆహా! ఈ కంపెనీ రన్ అయితుంది. ఇప్పటికైతే తెలుగు స్టేట్‌లో ఉంది. వాళ్ళు బిజినెస్ ఎక్స్‌పాండ్ చేస్తే ప్రాఫిట్ అయితారా? లాస్ అయితారా? మనకొక ఐడియా వస్తది. అప్పుడేం చేస్తాము? ప్రాఫిట్ వస్తే ఏమైతది? కంపెనీ ఆటోమేటిక్ గ్రోత్ రేట్ పెరుగుతది. లాస్ వస్తే డెఫినైట్‌లీ మనం లాస్ తీసుకోనికి కూడా ఒప్పుకున్నట్టు. వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఈ కంపెనీ ఫ్యూచర్‌లో బాగా డెవలప్ అయితది అనుకుంటే, మనం ఏం చేస్తాం? ఐపీఓ అప్లై చేసుకుంటాం. ఏ కంపెనీ అయినా ఐపీఓ త్రూ ద్వారా వచ్చింది. ఇప్పుడున్న ప్రతి కంపెనీ, లిస్ట్ అయిన ప్రతి కంపెనీ ఐపీఓ ద్వారా వచ్చినాయి. తర్వాత అవి మనకు ఈక్విటీ మార్కెట్ కింద టర్న్ అవుతున్నాయి. సో, ఈ ఐపీఓ అప్లై చేసిన తర్వాత మనకు అలాట్‌మెంట్ అనేది క్లోజ్ అవుతుంది. ఐపీఓ క్లోజ్ అయిపోయిన తర్వాత అప్లై చేసిన తర్వాత క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ మనకు మెసేజ్ వస్తుంది ఇమ్మీడియేట్‌లీ. అంటే మన మనీ డిడక్ట్ అయినందుకు ఆ కంపెనీలో మనకు షేర్స్ అనేటివి వచ్చినాయా రాలేదా? అలాట్ అయిందా లేదా అని మనం రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి ఒక మెసేజ్ అనేది వస్తది. ఆ అలాట్ అయిన షేర్లు కంపల్సరీ అందరికీ రావాలని ఉండదు. అది చెప్పాలంటే లక్. ప్లస్ వాళ్ళేందంటే అక్కడ ఉన్న ప్రమోటర్స్ గాని, వాళ్ళు గాని దాన్ని చూసి సెలెక్ట్ చేసుకొని ఇంతమందికని ఇన్ని షేర్స్ అప్పజెప్తారు. అప్పజెప్పినప్పుడు ఏమవుతుంది? మనకు అలాట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మన బ్యాంక్‌లో మనీ కట్ అయింది కదా! అవును. వాళ్ళు కావాలనుకున్న 500 క్రోర్స్ అనేవి అక్కడికి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? వాళ్ళు దాన్ని లాక్ చేసేసి
ఆ షేర్స్ అనేవి మనకి ఇస్తారు. అవి లైఫ్ లాంగ్ ఇంకా ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఈ ఐపీఓ అలాట్మెంట్ అయిపోయి షేర్లన్నీ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే లిస్టింగ్ అని ఉంటుంది. లిస్టింగ్ డేట్ అంటే ఇక నుండి ఈ గోల్డ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీ షేర్స్ కింద మారినాయి కదా, ఇది ఈక్విటీ మార్కెట్లోకి వస్తాయి. ఇంకా మనకి ఈక్విటీ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ 5 లాక్ షేర్స్ ఏవైతే కంపెనీ ప్రొవైడ్ చేసిందో అవి ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ లిస్ట్ అయ్యి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అలర్ట్ అయిన తర్వాత మనకి డిజిటల్ గా కనిపిస్తుంది, ఏది మొబైల్లో కనిపిస్తుంది నీకు ఎన్ని షేర్స్ అలర్ట్ అయినాయి. ట్రేడింగ్ లోకి వచ్చిన తర్వాత ఆ షేర్ ఐపీఓ అనేది కంపెనీ షేర్ ప్రాఫిట్ తో ఓపెన్ అయిందా లాస్ తో ఓపెన్ అయిందా ఎట్లా రన్ అవుతుంది అని మనకు అక్కడ మార్జిన్ లో చూపిస్తూ ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో పోర్ట్ఫోలియోలో మనకు అప్ అండ్ డౌన్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఆ 5 లాక్ షేర్స్ అనేవి ఇంకా ట్రేడర్స్ ఇన్వెస్టర్లు వాళ్ళ మధ్యలో ఎక్స్చేంజ్ ఏ టు బి, బి టు సి, సి టు డి, వీళ్ళు కొనడం వీళ్ళు అమ్మడం, మనీ మాత్రం అలాగే ఉంటుంది. కంపెనీ ఎప్పుడైతే గ్రోత్ అవుతుందో షేర్ వాల్యూ గ్రోత్ అవుతుంది. అంటే నీకు 100 రూపాయలు పెట్టి ఒక షేర్ కొనుక్కున్నావు, కంపెనీ గ్రోత్ బాగుందంటే అది 150కి వెళ్ళొచ్చు, 200కి వెళ్ళొచ్చు. కంపెనీ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే 50కి వెళ్ళొచ్చు, 0కి వెళ్ళొచ్చు. అది కంపెనీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యి. సో ఐపీఓ ఎవరైనా అప్లై చేయాలనుకున్నప్పుడు ఆ కంపెనీ ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందని కొంచెం ఐడియా ఉండే చేస్తారు. బ్లైండ్గా అయితే ఐపీఓ అనేది జాక్పట్ కాదు. ఇప్పుడున్న జనరేషన్ లో ఐపీఓ అనేది జాక్పట్ లాగానే భావించేసి దానిలో మనీ పెట్టేది. అంటే కొన్ని అట్లా ఓపెన్ అవుతున్నాయి ఏందో, కానీ ప్రాక్టికల్ గా కొన్ని వాళ్ళు 100 రూపీస్ ఇంత షేర్ ప్రైస్ ఇంత అని చెప్పినప్పుడు మేము 500 crores కి ఒక షేర్ ప్రైస్ 100 రూపీస్ అని చెప్పి ఇన్ని లాట్స్ కొనాలని చెప్పినప్పుడు ఏమవుతుందంటే 100 ఉన్న షేర్ ప్రైస్ అనేది 150లో 200లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అట్లా జరుగుతున్నాయి. టాటా ప్లేదో సంథింగ్ ఒక కంపెనీ కూడా అట్లనే రిజిస్టర్ అయితే వాళ్ళు 50% ప్రాఫిట్ తో ఓపెన్ చేసి, అంటే ఇన్వెస్ట్ చేసిన ఇమీడియట్లీ నెక్స్ట్ 1 వీక్ లోనే 50% రిటర్న్స్ వచ్చాయి. సో ఐపీఓలో కొన్ని అడ్వాంటేజ్ జరుగుతూ ఉంటాయి. బట్ అంటే మనం మార్కెట్లో ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్లో ఒక్కొక్కసారి వస్తాయో అవి వచ్చిన తర్వాత కంపెనీది ఎవ్రీ ఇయర్ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. ఐపీఓ అయితే ఇప్పుడు మనం చూసుకుంటే పేటీఎం ఐపీఓ అయితే మనకు ఇండియాలో చాలా మందిని బేసిక్ మన ప్రతి మొబైల్లో మోస్ట్లీ పేటీఎం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా స్కానర్ లో పేటీఎం కనిపిస్తుంది మనకి ఇప్పటికీ. అది లిస్ట్ అయిన తర్వాత కూడా ఏమైంది అని అంటే 2000 దగ్గర అట్లా లిస్ట్ అయితే ఈ రోజు 400 దగ్గర ఉంది. సో అదొక ఫెయిల్యూర్ ఐపీఓ. కంపెనీలు ఎవరైతే ఉన్నారో ముందు ఐడియా ఉన్న వాళ్ళందరూ ఎగ్జిట్ అయ్యారు, అమ్మేసుకున్నారు. ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో మనీ తీసుకొచ్చి పేటీఎం ఐపీఓ వచ్చింది మేము అందరం మనీ సంపాదిస్తాం వచ్చిన వాళ్ళందరూ ఈ రోజు లాస్ట్ లో ఉన్నారు. తప్పని పరిస్థితిలో కొంతమంది ఆ షేర్లు నమ్ముకొని బయటకు వచ్చేసారు అన్నట్టు. సో ఐపీఓ అనేది ప్రతి ఐపీఓ సక్సెస్ అవుతుందని ఏమి ఉండదు. అది మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది లక్ ఫేవర్ అయితే కూడా ఇమీడియట్ ఓపెన్ అయి ఉంటుంది. సో ఐపీఓ అప్లై చేసినా సరే దానికి టెక్నికల్ గా ఫండమెంటల్ గా ఎంత ఉంది అని చెప్పేసి చూసి అప్లై చేసుకోవడమే బెస్ట్ అన్నట్టు. ఇంకా ఫ్యూచర్ లో చాలా ఐపీఓస్ రాబోతున్నాయి. ఎగ్జాంపుల్ ఇది అన్నట్టు, ఒక కంపెనీ మార్కెట్ లోకి వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటే కొంతమంది ఏంటంటే కొన్ని కంపెనీలు రుణభారం ఉంటుంది, డెబిట్స్ ఉంటాయి, వాటిని క్లియర్ చేయడానికి కూడా ఐపీఓలు ఇస్తారు. అంటే మేము ఇంత మనీ మాకు అవసరం ఉంది అని చెప్పేసి ఐపీఓకి వస్తున్నాం అంటారు. అదే వాళ్ళకు గ్రోత్ మీద కాన్ఫిడెంట్ ఉంటే కనుక మళ్ళీ ఆ డెబిట్స్ ని క్లియర్ చేసుకుంటా కూడా ఈ షేర్ వాల్యూ పెరుగుతుంది అనుకున్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు అట్లా. సో ఫ్యూచర్ లో ఇంకా కొన్ని వందల ఐపీఓలు వచ్చేటివి మనకి ఇప్పుడు చూసుకుంటే డైలీ ఒక ఐపీఓ కంపల్సరీ అవైలబుల్ ఉంటుంది. అందరు పర్ఫామ్ చేయాలని ఉండదు, బట్ పర్ఫామ్ చేస్తుందా లేదని మనం ముందే రిస్క్ ఐడెంటిఫై చేసుకుంటే కనుక దట్ విల్ బి బెటర్. బ్లైండ్ వెళ్తే మాత్రం మళ్ళీ మార్కెట్ కి దొరికే ఛాన్స్ ఉంటుంది అలా అన్నట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగులు కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.